నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన పార్టీ నాయకులు నిన్న గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లి నానా బీభత్సం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే మాకు భద్రత కల్పించలేదు అని చెప్పి ఈ విషయాన్ని గవర్నర్ దాకా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రోజు మరి ఆ భద్రత విషయంలో కావచ్చు, రైతుల పరామర్శ విషయంలో కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి భద్రత కల్పించకుండా అరెస్టులు చేస్తారా, రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం మాది అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా దీనిపై విడుదల రజనీ గారు కూడా స్పందించారు. ఇటు హోంమంత్రి అనిత గారిని కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఆవిడ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు చాలా సంస్కరణలు తీసుకొచ్చాం వాళ్ళ కోసమని ఆవిడ చెప్తున్నారు. సో ఆవిడ చెప్తున్న మాటలని ఎలా చూడొచ్చు, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కూడా అమల్లో ఉన్నా కూడా రైతుల పరామర్శ పేరుతో చేసినటువంటి రాజకీయాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి మిర్చియార్డ్ దగ్గర సృష్టించిన బీభత్సం మామూలుగా లేదు. సో రైతుల పరామర్శ అంటూనే వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాము. ఇంకా ఇది చాలదు, గత 5 ఏళ్లలో చేసింది చాలదు అన్నట్టు ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చి ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. మేము గవర్నర్ దగ్గర వెళ్తాం, అసలు జగన్మోహన్ రెడ్డిని మీరు అరెస్ట్ చేయాలనుకుంటున్నారా, అసలు ఆయనకి ఏమన్నా జరిగితే ఏంటి అని చెప్పి కూడా ఈ రోజు విడుదల రజనీ గారు కావచ్చు, బొత్స గారు కావచ్చు, అంబటి గారు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు వీళ్ళ రాజకీయానికి ఇంకా అడ్డు అదుపు లేదంటారా, మీరేం చెప్తారు? ఇప్పుడు రైతుల సమస్యల గురించి, రైతుల ఇబ్బందుల గురించి రజనీ గారు మాట్లాడారు. మిరపకాయలు పండించే వాళ్ళ యొక్క ఆదాయం వేయాలి ఏంటనే దాని గురించి కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది. 25,000 26,000 ఆ ప్రభుత్వం ఉండంగా జరిగినాయి అని చెప్పని అంటే ధరల పలికినాయి అని చెప్పని ఆమె చెబుతూ ఉంది. ఎన్ని సంవత్సరాలు అట్లా 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు రైతులకు వచ్చి చెప్పుంటే ఇంకా బాగుండేది. మరి అన్ని పంటలకి గిట్టుబాటు ధరలు ఉన్నాయి మా ప్రభుత్వం అని చెప్పింది. మరి ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతంలో కావచ్చు, తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు క్రాప్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఎప్పుడూ నేను చూడలే. ఈ ప్రభుత్వం హయాంలో 2 సార్లు ప్రకటించారు. మరి వీళ్ళు రైతుల కోసం అంత మేలు చేస్తే వాళ్ళు క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటిస్తారు? కనీస అవగాహన కూడా వీళ్ళకి లేదు. రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ, వాళ్ళ సమస్యల గురించి ఏకొరు పెట్టే అవకాశం కానీ వీళ్ళకైతే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే రైతులు నట్టేట ముంచింది వీళ్ళు. రైతుకు రావాల్సిన రాయితీలు కావచ్చు, అలాగే వాళ్ళకి భూమికి అంటే పంటలకు సంబంధించి బీమాలు కూడా వీళ్ళు చెల్లించకపోయినందువల్ల చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కూర్చుంటే తప్ప దానికి కూడా వీళ్ళు చెల్లించారు. అది కూడా అరకొరగా చెల్లించడం కూడా జరిగింది. దానివల్ల ఎంతమంది రైతులు నష్టపోయారో రైతులందరికీ కూడా తెలుసు. వీళ్ళకి తెలుసు, తెలియక కాదు. వీళ్ళు ఎవరేం మాట్లాడినా కూడా గతంలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ చెబుతున్నారు కదా, పైనుంచి ఒక కాగితం వస్తుంది, ఆ కాగితాన్ని చూసి వీళ్ళు చదవాల్సిందే తప్ప వీళ్ళకి సొంత అభిప్రాయాలు అంటే ఏముండవు అని చెప్పని. అట్లని వీళ్ళు కూడా చదివారని అయితే మనం భావించాలి. ఇక నిన్న రైతుల గురించి, అక్కడికి వచ్చిన దాని గురించి, రక్షణ గురించి మాట్లాడుతున్నారు. Z+ కేటగిరీ ఆయనకి ఎటు ఉంది కదా. ఆ తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి బౌన్సర్లు ఎవరు? వాళ్ళు నియమించుకున్న వాళ్ళే కదా. దానికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? వారిని Z కేటగిరీ ప్లస్ సంబంధించి వాళ్ళని వద్దని చెప్పని ఏమైనా ప్రభుత్వం ఆపిందా? వాళ్ళు కూడా వచ్చారు కదా. మీరు రావద్దు అని చెప్పని ఎన్నికల నిబంధనలు ఉన్నాయి, ఇక్కడ శాసనమండలి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మీరు రావద్దని చెప్పి వాళ్ళు కబురు చేశారు. మాజీ సీఎంకి అలాగే Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి అసలు ఎన్నికల కోడ్ నియమావళి వర్తించదు అంటున్నారు. అంటే కొత్తగా రాజ్యాంగం రాస్తున్నారేమో వీళ్ళు, కొత్తగా రాజ్యాంగం రాస్తున్నారేమో. రేపు పొద్దున మరి ఇంకో కార్యక్రమంలో అలానే పాల్గొన్నాడు. ఇప్పటికైతే అభియోగం మోపారు కదా, నిబంధనలకు విరుద్ధంగా వచ్చాడని జగన్మోహన్ రెడ్డి మీద. రేపు పొద్దున అదే చెప్పండి. అలాగే సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీకి వెళ్ళి కూర్చోండి, మా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా రావచ్చు అని చెప్పని. మరి అట్లా శాసనసభకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? శాసనసభకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి మనకు వస్తాయి తప్ప వాళ్ళు జరిగేవన్నీ ఇప్పుడు వాళ్ళైతే ఏం చేశారు, వాళ్ళైతే ఏం చేయలేదు, వాళ్ళు ఎంత అన్యాయం చేశారో వాళ్ళకై వాళ్ళే చెబుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పుడు చూసాం, లేకపోతే నందిగం సురేష్ అప్పుడు చూసాం, ఇప్పుడు వెళ్ళి వంశీ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడేది చూసాం. ఇప్పుడు వీళ్ళు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వం నిర్వాహకం ఏ విధంగా చేసింది, ఈ ప్రభుత్వం ఎలా చేసింది, వ్యత్యాసం చూస్తూనే ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఏదన్నా చేపట్టాలంటే ఇంట్లోంచి బయటికి రానిలేదు.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంకొకటి ఈ రోజు బొత్స గారు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ప్రతిపక్ష నాయకులు అప్పట్లో బయటకు వస్తే అసలు భద్రత ఎప్పుడు ఇవ్వకుండా లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని, చట్టాన్ని చేతిలో పెట్టుకొని కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కనీసం బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే ఆయన ప్రదేశంలోనే పక్క జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నడి రోడ్డు మీద ఏం చేశారో చూశారు కదా. మరి ఆ రోజు ఏమైంది నాయన, నీ భద్రత, నీకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఎవరు చూశారు? ఏం చేశారు? భద్రత కల్పించారా? ఎందుకు నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు? రేణిగుంట విమానాశ్రయం నుంచి బయటికి రానికుండా ఎందుకు చేశారు? ఆయన ఎందుకు కూర్చున్నాడు అక్కడ? కనీసం చెప్పుకోవడానికి గతంలో ఏం చేశాము, ఇప్పుడు ఏం చేశాము మర్చిపోయారనుకుంటున్నారా? లేదా ప్రజలు అవన్నీ ఇప్పుడు కనపడమనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళందరూ అంటే వాళ్ళు ఏంటంటే మేము చేసాము, వీళ్ళు ఎందుకు ఇట్లా వదులుతున్నారని చెప్పి బాధగా ఉందేమో నాకు అర్థం కావట్లేదు. లేదంటే ఎంత తొందరగా బయట ఉంటే ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు, ఏదో విధంగా మమ్మల్ని లోన కూర్చోబెట్టాలనే ఆతృతలో ఉన్నారేమో, అందుకోసమని ఇలా మాట్లాడుతున్నారేమో అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. అంత తప్ప ప్రత్యేక కారణాలంటూ ఏమి లేవు దీంట్లో. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక ఒకసారి కనుక మనం చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటున్నారు. ఇదే వంశీని అదుపులో తీసుకున్నా, లేకపోతే వర రవీంద్రరెడ్డిని అదుపులో తీసుకున్నా, బొరగడ్డ అనిల్ని అదుపులో తీసుకున్నా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకున్నా, పిన్నిరెడ్డి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం. అది న్యాయస్థానం ఇచ్చిన సూచనల మేరకు అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. మరి అలాగే నందిగం సురేష్కు సంబంధించింది కూడా అభియోగాలన్నీ ఆధారాలు ఉన్న తర్వాత మాత్రమే అతను తీసుకోవడం కూడా జరిగింది. నందిగం సురేష్ టాపిక్ తీశారు కాబట్టి అడగాల్సింది. ఇదే నందిగం సురేష్ ఈ రోజు ఒక లైవ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఒక ప్రాణం పోతే ఏంటి, అసలు ఆ ప్రాణం పోతే ఆ ఇంటి కుటుంబానికి తెలుస్తుంది ఆ విలువ ఏంటో. ఆ మనిషికి ఏదన్నా అయినా ప్రాణం పోయినా కూడా ఇది అసలు కరెక్ట్ కాదు, ఇట్లా భద్రత లేకుండా మా ప్రభుత్వంలో మేము ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకురాలేదని చెప్పి నందిగం సురేష్ గారు ఈ రోజు మాట్లాడుతారు. అవును, మరి దెయ్యాల వేదాలు వలించడం అంటే ఇదే కదా. ఇప్పుడు నీ మీద ఉన్న అభియోగం ఏంటి ఆయన? ఒక మహిళను, దళిత మహిళని చంపావనే కదా నీ మీద అభియోగం. నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి, తొందరపడతావు ఎందుకు? నిన్న నీకు జరిగిన అవమానం గురించి చెప్పు. లేడాపరెడ్డిని కారులో ఎక్కించుకున్నారు, ఆ ప్రత్యేక భద్రతా సిబ్బంది నీ మెడ పెట్టుకుని బయటకు నెట్టారు. నువ్వు వచ్చి కూడా మాట్లాడుతున్నావు. అందుకంటే నీకు వేరే అవకాశం ఏం లేదు. ఎందుకంటే నేను ఏ పార్టీ వాళ్ళు రానివ్వరు. ఇవాళ కాదు రేపైనా, రేపు కాదు ఎల్లుండైనా మళ్ళీ నీ కారాగార వాసం అనేది తప్పదు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ ప్రభుత్వంలో చేసినట్టు ఈ ప్రభుత్వంలో చేస్తే నీకేం జరిగిందో నీకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి అంతకంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఇప్పుడు ఆయన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, విడుదల రజనీ మాట్లాడినా, లేకపోతే ఇతను నందిగం సురేష్ మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, వీళ్ళందరూ కూడా ఏంటంటే పార్టీ ప్రకారం వాళ్ళు ఏం చెప్తే చేయాలి. తప్పు కూడా కాదు, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి, ఆ పార్టీలోనే ఉండాలనుకుంటున్నారు కాబట్టి నిజంగా ఆ పార్టీ తప్పు చేస్తుందని చెప్పి వాళ్ళకి తెలిసినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వేరే పార్టీ వాళ్ళ దగ్గర రాని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడే ఉండి మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా అలాంటి మాటలు మాట్లాడకపోతే వాళ్ళకి అవకాశం కూడా లేదు కాబట్టి అలానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించారు, అలాగే రైతులకు బీమా సౌకర్యాన్ని లేకుండా చేశారు గతంలో. ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ రైతులకు సంబంధించి రైతుల గురించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు, కానీ ఎంతమంది రైతు పిల్లలు ఉన్నారు, రైతులతో మాట్లాడాలంటే ఇంతమంది మార్పాలని ఇంతమంది నేర్చుకొని రావాలా, పరిశీలించడానికి మిగిలిన వాళ్ళందరూ ఇట్లానే వస్తున్నారా? గతంలో ఎక్కడన్నా ఇలా జరిగిందా? ఎక్కడ పట్టినా ఎలా ఎందుకు వస్తున్నారు? తిరుపతిలో కూడా ఐసీయూలోకి మీరు ఏ విధంగా వెళ్ళారో చూస్తూనే ఉన్నారు కదా. నినాదాలు ఏంటి, గొడవంతా ఏంటి? సీఎంని ప్రజలు చేయాలి, కార్యకర్తలు చేస్తే అయ్యేది కాదు. ప్రజలు నిర్ణయించుకోవాలి. ఒకసారి చేశారు పనిమంతుడు అని, ఇప్పుడు పనికి మాలేవాడి నుంచి దూరంగా పెట్టారు. ఇంకా వాళ్ళు ప్రజల్ని మీ కళ్ళి ప్రస్థానం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అండ్ ఇక్కడ రెండు విషయాలు, అంటే మీరు ప్రజల్లో ఉండాలి అని చెప్తుంటే ఈరోజు ఒక ఆర్టికల్ సాక్షిలో రావడం జరిగింది. జనం గుండెల్లో జగన్, కూటమి గుండెల్లో రైళ్లు అని చెప్పి ఒక ఆర్టికల్ని ఈరోజు సాక్షిలో వేయటం అయితే జరిగింది. అండ్ ఇంకోటి, ఈసారి ఎప్పుడైనా 11 సీట్లు అని
ఎగతాళిగా మాట్లాడితే మేము అస్సలు ఊరుకోమని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా కార్యకర్తలు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అండ్ ముఖ్యంగా మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, 1.5 కోట్ల మంది ప్రజలు జగన్ గారి వైపు ఉన్నారు, ఈసారి 11 సీట్లు అని చెప్పి ఎక్కడైనా కమెంట్ చేస్తే మేము ఈసారి వదిలిపెట్టామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంట అది కూడా చెప్పాలిగా. మళ్ళీ ఆ మాట అంటే ఏం చేస్తారంట? ఇచ్చింది 11 కాక ఏమన్నా 111 ఇచ్చారా? 111 ఇచ్చారా? 21 ఇచ్చారా? 31 ఇచ్చారా? 41 ఇచ్చారా? 51 ఇచ్చారా? 61 ఇచ్చారా? ఎన్ని ఇచ్చారు? 11గా ఇచ్చింది. ఎన్నికల కమిషన్ అడగండి, గవర్నర్ గారి దగ్గర పోయి అడగండి, మాకు 39% ఓట్లు వచ్చి 11 ఎందుకు వచ్చింది అని చెప్పని. అప్పుడు వాళ్ళు మాట్లాడతారు. పోనీ న్యాయస్థానానికి వెళ్ళి అడగండి, ఏంటి మాకు 11 అంటున్నారు, 39 స్థానాలు వస్తే మీరైనా న్యాయం చెప్పమని. వాళ్ళే చెబుతారు న్యాయం ధర్మం చట్టం ఇందా గురించి వాళ్ళు చెబుతారు కదా. ఇక్కడ నిన్న రైతుల సమస్య ఏంటి, రైతుల గురించి మాట్లాడటానికి రావడం ఏంటి, వాళ్ళ మీద దాడులు ఏంటి, ఆ విధంగా ప్రవర్తించడం ఏంటి, అక్కడ అంత హడావుడి ఏంటి, మీరు దేనికోసం వచ్చారు? ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి రైతులను ఆదుకోవాలని చెప్పని ఇప్పటికి కేంద్రానికి 4 సార్లు పంపిస్తే, వాళ్ళ తాకీదులు వాళ్ళు పంపించేస్తే అక్కడి నుంచి సమాధానం రాకపోతే మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు మాత్రం కావచ్చు, పెంపసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, మంత్రివర్గంలో ఉండి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని మర్చిపోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అధిక ధరలు వచ్చినాయని చెప్పిన దాన్నే దృష్టిలో పెట్టుకొని అదే మాట్లాడుకుంటూ ఉంటే ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా వీళ్ళ గురించి చెప్పుకోవాల్సిన పని అయితే లేదని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.